ఠాకూర్ రఘువీర్ సింగ్ అండి, డిస్ట్రిక్ట్ లీగల్ మెట్రాలజీ ఆఫీసర్, పెద్దపల్లి డిస్ట్రిక్ట్. కలెక్టర్ గారి ఆదేశాల మీద ఈరోజు శ్రీరామ ఇండస్ట్రీస్ అనే రైస్ మిల్ మీద ఆకస్మిక దాడి చేయడం జరిగింది. లారీ వేపికలో 3 క్వింటాల 30 కేజీల తేడా గమనించడం జరిగింది. ఇదే విషయంలో ఈరోజు ఇన్స్పెక్షన్ జరగడం జరిగింది. దీంతో తేలింది ఏంటంటే ప్రతి లారీ పేమెంట్లో తక్కువ తూకం ఇవ్వడం జరుగుతుంది. దీని మీద కేసు రిజిస్టర్ చేయడం, తదుపరి చర్య తీసుకుంటాం. గౌతమి నగర్ నందు షార్ట్ పేమెంట్ వస్తున్నదనే కంప్లైంట్ మేరకు జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి వారు మరియు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రావడం వలన మేము కూడా రావడం జరిగింది. ఇటు విషయంలో మేము ఈ తనిఖీల్లో మాకు వెలుగుసిన నిజం ఏంటంటే పిఎస్సిఎస్ సెంటర్ ఏదైతే ఉన్నదో వాళ్ళ దగ్గర నుండి వచ్చిన దానికి వీళ్ళ కాంటా ఏదైతే ఉన్నదో దానికి 3 క్వింటాల 15 కిలోలు వ్యత్యాసం ఉన్నట్టు మాకు తెలిసింది. దీన్ని బట్టి ఏంటంటే వీళ్ళు తూకంలో వ్యత్యాసంతో రైతులను మోసం చేస్తున్నట్టు గ్రహించి లీగల్ మెట్రాలజీ వారు వాళ్ళు శాఖపరమైన చర్యల కోసం అని చెప్పి సీజ్ చేయడం జరిగింది. ఇట్టి విషయంలో నేను రైతులకు మరియు పిఎస్సి సెంటర్ల నిర్వాహకులకు దయచేసి మనవి చేయనిది ఏంటంటే, మీకు ఎక్కడైనా తూకంలో ఇబ్బందులని అనిపించినా లేకపోతే ప్యాడ్ దించుకోవడంలో ఇబ్బందులను కనిపించినా రామగుండం పరిధిలో గల ఏదైనా కానీ మా తహసీల్దార్ కార్యాలయం కానీ లేదంటే సంబంధిత బిఎం డిఎస్ఓ లేదంటే జిల్లా అధికారులు ఎవరు కానీ దయచేసి వాళ్ళ దృష్టికి తీసుకుపోవచ్చు. మీరు ఇబ్బందులు పడకుండా మేము తగిన చర్యలు తీసుకుంటూ మీకు ఎళ్ళ అందుబాటులో ఉంటామని తెలియజేస్తాం. మాది జనగామ గ్రామము, గోదావరికని పట్టణము. మా ఐకేపీ సెంటర్ నుంచి వడ్లు శ్రీరామ మిల్లుకు పంపించడం జరిగింది. శ్రీరామ మిల్లులో కాంటా షార్టేజ్ 9 బస్తాలు రాశారని మా ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జ్ రమేష్ నాకు తెలియజేయడం జరిగింది. దాని ద్వారా మేము వచ్చి క్వశ్చన్ చేస్తే మీ కాంటాలో షార్టేజ్ వచ్చింది, అందుకే నేను 9 బస్తాలు 40 కిలోల బస్తాలు 9 బస్తాలు షార్ట్ ఇవ్వడం జరిగింది చెప్పడం జరిగింది రైస్ మిల్ ఓనర్. నేను మళ్ళీ తెల్లారి నా బండి ఇక్కడికి మళ్ళీ లోడ్ వేసుకొని రావడం జరిగింది. వచ్చేటప్పుడు నేను దాన్ని బయట బ్రిడ్జ్ మీద చేయించడం జరిగింది. మళ్ళీ వచ్చి లోపల చేయిస్తే దానికి దీనికి 3 క్వింటాల చిల్లర డిఫరెంట్ కనిపించడం జరిగింది. దాన్ని సంబంధిత కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు గుట్టావుటిన రెస్పాండ్ అయ్యి ఎంఆర్ఓ గారిని తూనిక కొలతల అధికారులను పంపించడం జరిగింది. పంపించి ఈ వీబిజ్ని చెక్ చేస్తే ఇది 3 క్వింటాల 20 కిలోలు తేడా ఉందని నిర్ధారణ చేయడం జరిగింది. దీని మీద సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అధికారులు వెంటనే రెస్పాండ్ అయినందుకు కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, తూనికల కొలతల అధికారులకు కృతజ్ఞతలు. కలెక్టర్ గారికి మా మనవి ఏమనగా, రైతులము చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. మ్యాచర్ రాలేదని మరియు వెయిట్లో లాస్ అని ఇబ్బందులు గురి చేయడం జరుగుతుంది. రైస్ మిల్ అధికారులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తొందరగా రైతుల యొక్క వడ్ల లోడ్లను దించుకోవడం కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.